శరీరధారైన క్రీస్తు మన కొరకు శ్రమ పొందాడు కనుక, ఆయన రక్తం మన ప్రాణ రక్షణతో తన ప్రాణాన్ని దారిపోసాడు కనుక ప్రభు కోసం బతకడం మనం నేర్చుకోవాలి. ఏం నేర్చుకోవాలి? అవునా కాదంటారు? ప్రభు నామం కోసం బ్రతకడం నేర్చుకోవాలి. లోకములో దేవుని ఈ రోజులు చూస్తున్నట్టే ఎంతో భయంకర పరిస్థితి చూస్తున్నాం. మరి దినమున సంపేశారో చనిపోయారో తెలియదు, కానీ వారి పరిస్థితి చూసినప్పుడు దేవుని వాక్కు ఒక మాట కోసం దేవుడు లోకానికి వెలుగు ఉన్న దానికోసం రక్షణ పడ్డారు. నేను రక్షణ టీవీలో రక్షణ టీవీలో మన వాక్యం చెప్పుతున్నప్పుడు ఒకసారిగా చాంతో నాతో మాట్లాడినారు. మరి వారి యొక్క పరిస్థితుల్లో చూస్తున్నప్పుడు ప్రభు కొరకు అనేక విషయాలు వారి పడిన ప్రయాసం కానీ లేక క్రీస్తు కోసం రోషం కలిగి జీవించిన జీవితం చూసి కొన్ని విషయాలు చూస్తున్నాను. నేను రక్షణలో ఇస్తున్నప్పుడు నాతో కొన్నిసార్లు మాట్లాడినప్పుడు ఆయా టైంలో చాలా విషయాలు నాతో కొన్ని సందర్భాలు మాట్లాడటం జరిగింది. మనము టీవీలో ఎక్కడ కూడా మనం మనీ ఇవన్నీ ఇచ్చేవాళ్ళం కాదు, డబ్బులు ఇవన్నీ ఇచ్చేవాళ్ళం కాదు. ఆ విషయంలో ఒక సందర్భం వచ్చి నాతో మాట్లాడినారు. మంచి విషయం మాట్లాడారు. చాలా విషయం టైం అయిపోయింది. కొన్ని సంవత్సరాలు మనం ఇచ్చాం. తర్వాత కూడా నేను అప్పుడు రక్షణ టీవీలో ఇచ్చినాం, తర్వాత శుభవార్తలు ఇచ్చినాం. అదేవిధంగా మరి ప్రభునాన్ని బట్టి చూస్తున్నప్పుడు నిరీక్షణలో ఇచ్చినాం. ఈ విధంగా చూస్తున్నప్పుడు ఆ టీవీలో ఇస్తున్నప్పుడు దాని గురించి నాతో మాట మీరు ఏ విధంగా దీన్ని ఇంప్రూవ్మెంట్ అని అడిగినప్పుడు నేను కొన్ని విషయాలు పంచుకున్నాను. సరే, ఏదైనా కానీ శ్రమ పట్టం అనేది దేవుడు అనుగ్రహించిన కృప, కనికరము. సంఘాన్ని ప్రేమించి దేవుడు మన వల్ల కృపను ఇచ్చి ఈనాడు పరిశుద్ధ దేవుడు అని చేసిన కార్యం చాలా మంచిది అని పెట్టారు. ఈ విషయంలో ఆ విషయం చూస్తే చాలా దుఃఖం అనిపించింది. అయినా సరే పరిశుద్ధ ఆత్మదేవుడు వారి వల్ల రక్షించి ఎవరి టైంలో ఆయన స్వీకరిస్తారో అంగీకరిస్తారో తెలియదు కనుక ప్రభు యొక్క నామను బట్టి పరిశుద్ధ దేవుని బట్టి ఏదైనా పరిశుద్ధాత్మ దేవుని యొక్క సన్నిధిలో వారు ఏ విధంగా అనేది మనకు తెలియదు, కానీ ప్రభు యొక్క పరిశుద్ధం యొక్క మహిమ అనేది వారికైతే తోడే ఉంటుంది కనుక వారు చేసిన కొన్ని విషయాలు వారి కష్టపడే విధాలు కూడా కొన్ని నాకు తెలుసు. గొప్ప వాళ్ళు ప్రభు కోసం త్యాగం చేసిన వాళ్ళు ఎందరో శ్రమ ద్వారా ఆదరణ పొందినారు. క్రీస్తు కొరకే ప్రాణాలు త్యాగం చేసినారు. క్రీస్తు యేసు నామ మహిమ కొరకే వారి ప్రాణాలను అప్పగించి ప్రభు రాజ్యమునకు వారసులు హక్కుదారులైనారు. ఈరోజు నీవు నేను కూడా పొందవచ్చింది, ఆదరణ పొందవచ్చింది ఏంటంటే రక్షణ. మన శ్రమకు ఆధారం ఆయన కనుక ఎన్నో శ్రమలు, ఎన్నో విషయాల్లో రకరకాల విధానాలుగా శోధిస్తూ లోకం వేధిస్తూ ఉన్నది. నేను కొన్నిసార్లు అనుకుంటాను, ఇవన్నీ ఎందుకు వస్తాయి, ఎందుకు రావాలనుకుంటాను. కానీ అవి రావటం వల్ల కలుగుతున్న ప్రయోజనం ఏంటంటే ప్రభువుకు సమీపంగా ఉండగలుగుతున్నాం. యేసుక్రీస్తు మహిమ కలుగాక. నాకేదో భోజన కొరకు, బట్టల కోసం, లేకపోతే నా పిల్లల భవిష్యత్తు కోసం కాదు, కానీ సంఘ విషయంలో జరుగుతున్న కొన్ని విషయాలు బట్టి వచ్చే శ్రమలు, ప్రతి విషయంలో కూడా వేద్యముతో కూడుకున్న విధానాలు, ఏ విషయంలో మన కన్నీరు కారుస్తున్నాం, ఎవరికోసం ఉపాసన ఉన్నామో వారి దగ్గర వచ్చే శ్రమలు, లేక అనేక విషయాలలో లోకమనే మరి కొన్ని విషయాలు బట్టి చూస్తున్నప్పుడు కొన్ని విధాలుగా వారు కలగ చేసుకునే విధానం. ఈనాడు దేవుని యొక్క సన్నిధిలో పరిశుద్ధ దేవుడు కాపాడి కనికరిస్తూ కటాక్షిస్తూ వస్తున్నాడు. ఏదైనా సరే దేవుని యొక్క మాట కోసం, జీవించడం కోసం దేవుడు మనం పిలిచాడు కనుక క్రీస్తు యేసు ద్వారా మనము ఆదరణ పొందగలుగుతామని